లైన్ దాటితే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం కలిగించే కామెంట్స్ చేయవద్దని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలను జనంలోకి మరింతగా తీసుకెళ్లాలని, పార్టీ ఐక్యతను కాపాడేలా నడుచుకోవాలన్నారు. రేపటి నుంచి జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటించాలన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధించేలా ప్రణాళిక రచించాలని సీఎల్పీలో చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. కీలక అంశాలపై చర్చించారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీ రిజర్వేషన్ల వంటి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ప్రధానంగా ఎమ్మెల్యేలకు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. జూన్ 2 వరకు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను వివరించాలని ఆదేశించారు. సోషల్ మీడియా, క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా సన్నబియ్యం విషయంలో ఈరోజు ప్రజలతో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తూ ఉంది. ఈ స్కీమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ప్రజలతో ఉండి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా సీఎం గారు రిటర్న్ వచ్చిన తర్వాత సీఎం గారు కూడా ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా పర్యటన చేస్తామని చెప్పడం జరిగింది. సో మాకు అన్నీ ఇప్పుడు సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సీనియర్ మంత్రి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మాకు దిశానిర్దేశం చేసి ఈ స్కీమ్స్ అన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు సీఎల్పీ సమావేశం. మంత్రి పదవుల గురించి అక్కడ ఎక్కడ డిస్కషన్ రాలే. మంత్రి పదవుల విషయం అనేది అధిష్టానం దృష్టిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి రేపటి నుంచి జూన్ 2 వరకు ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా వచ్చే ఈ విదేశీ పర్యటన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి 1-to-1 మీటింగ్ పెట్టి నియోజకవర్గాల్లో సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చర్చించడానికి సీఎం గారు మే 1st వీక్ రెడీ ఉంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ను దాటుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని, అంతర్గతంగా వాటిని డిస్కస్ చేయాలని సూచించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమై ఫైనల్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడొద్దని సూచించారు. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే జీతం నుంచి 25,000 పార్టీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పదవులు రానివారు అద్దంకి దయాకర్లా ఓపిగ్గా ఉండాలన్నారు. దయాకర్ ఓపిగ్గా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యారని గుర్తు చేశారు. అద్దంకి తన జీతం నుంచి 10% ఏఐసీసీకి, 15% పీసీసీకి ఇస్తున్నారన్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, రాజగోపాల్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ సీఎల్పీ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. అటు ఎంపీ చామల కిరణ్ కి సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తున్నామని, అది మంచి పద్ధతి కాదన్నారు. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. మాట్లాడుతూ ఉన్నారు. ఆశావాలు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వ్యక్తులు మాట్లాడుతున్న పరిస్థితి. సరే, వారి ఆవేదన కూడా అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక ఆవేదనగా చూస్తూ ఉన్నాం. వివేక్ గారితో మాట్లాడినప్పుడు చెప్పండి, సీఎం గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. నాకు వీలు కావడం లేదని. రాజగోపాల్ రెడ్డి గారు ఇటలీ ప్రయాణంలో ఉన్నాను, ఆ విషయం కూడా వారు చెప్పడం జరిగింది. ప్రేమ్ సాగర్ అన్న కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు వారే ఈ రోజు ఉదయం ఫోన్ చేసి ఈ 3 రోజులు వరుసగా ఎండలో తిరగడం వల్ల కాస్త ఇబ్బంది నెలతో జరుగుతుంది, రాలేకపోతున్నారు, తప్పనిసరి ముఖ్యమంత్రి చెప్పని ఈ ముగ్గురు నేను వారితో స్వయంగా మాట్లాడిన ఈ సమస్యలమని వారి ముగ్గురు కూడా చెప్పడం జరిగింది. అలా ఇప్పుడు సమావేశంలో సమావేశంలో మాట్లాడాలని చెప్పినట్టు సూచన రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇతరత్ర అంశాలపైన పెద్ద చర్చ జరగలేదు. లెజిస్లేటివ్ పార్టీ మీట్లో బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కొనే వ్యూహాలపైన చర్చ జరిగింది. ప్రతిపక్షాలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రూపొందించారు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసి ప్రజల్లో విశ్వాసం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.